నియోజకవర్గాల్లో కూడా ఒక మున్సిపల్ కార్పొరేటర్ గా మీరు గెలిపించుకోవడం జరిగిందండి. ఎస్, మీరేమో పొత్తు లేకుండా గెలుస్తాము మేము జనసేన ఎంటర్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అటు ఆంధ్రప్రదేశ్లో రెండు దగ్గర పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండానే ఓడిపోయాడు. ఇప్పుడు పొత్తుతో ఏదో 100% స్ట్రైక్ రేట్ సాధించారు అనే ఆరోపణలు. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఖచ్చితంగా టీడీపీ తోటి అటు బీజేపీతో కలిసి వెళ్తారు అని అంటున్నారు. పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టి అక్కడ ఉన్న ప్రజల సమస్యలపై అక్కడ ఉన్న పార్టీలు అనేది ఒక నిర్ణయానికి తీసుకొని పొత్తులకు రావడం జరుగుతుందండి. అయినా కూడా తెలంగాణలో ఇంకా 2.5 సంవత్సరాలు ఉందండి. దానిపై మా అధినాయకుడు తీసుకునే నిర్ణయం పైనే మీ అందరం పనిచేయడం జరుగుతుంది. పొత్తుంటేనే గెలుస్తామన్నది మాత్రం తప్పండి. ఎందుకంటే మా నాయకుడు నిజాయితీగా పనిచేసే నాయకుడు అండి. మాకు ఎవరితో పొత్తున్నా లేకున్నా మేము గెలిచే సత్తం మాకుందండి. అలాగే రానున్న 2 సంవత్సరాల్లో ఇక్కడ జరిగే పరిణామాలను బట్టే జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది మీకు త్వరలోనే తెలుస్తుందండి. ఇక్కడున్న గవర్నమెంట్ కూడా హామీలు అన్నది చాలా వరకు నెరవేర్చకుండా ఉన్నది. దానిపై మేము పోరాటం చేస్తాం. విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి ఫీజు రీమెంబర్స్మెంట్స్ అలాగే చాలా వరకు వచ్చిన 6 గ్యారంటీలో కూడా కొన్ని గ్యారంటీలు ఇంకా నెరవేర్చలేదండి. ఎందుకంటే చెప్పిన లెక్కల ప్రకారం ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో లేదు, వాళ్ళ హామీలు గ్రౌండ్ స్థాయిలో లేవు. కొన్ని చోట్లనే కొన్ని పథకాలు కొన్ని అమలు అవుతున్నాయి కావచ్చు, కానీ అన్ని పథకాలు అందరికీ ప్రజలకైతే అందుబాటులో లేవని మేము తెలియజేస్తున్నాం. అలాగే రమేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఒక్క నిమిషం. తిరుపతి రెడ్డి గారు చెప్పండి.